కలియుగ దైవం శ్రీనివాసుడికి నిత్యం విరాళాలు వెల్లువెత్తూ ఉంటాయి. మామూలుగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహణలో ఉన్న పలు ట్రస్టులకు భక్తులు కోట్లలో విరాళాలు అందిస్తూ ఉంటారు. కానీ మరిన్ని కాసులకు ఆశపడి తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే వీఐపీల సేవలో టీటీడీ తరిస్తోంది. అయితే తాజా నిర్ణయంతో సామాన్య భక్తులకు అవస్థలు తప్పేలా లేవు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నిలయమైన తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ కానుకలను హుండీల ద్వారా స్వామివారికి సమర్పించుకుంటారు. ఏటా హుండీ ద్వారా టీటీడీకి 1600 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. నగదుతో పాటు హుండీ రూపంలో ఏటా 1 టన్ను బంగారం, 10 టన్నుల వెండి లభిస్తుంది. వీటితో పాటు ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ నిర్వహిస్తున్న 11 ట్రస్టుల ద్వారా భారీగా విరాళాలు వస్తుంటాయి. అత్యధికంగా అన్నప్రసాద ట్రస్టుకు 2200 కోట్ల విరాళాలు వస్తే శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటికే 1500 కోట్లు పైగా విరాళం వచ్చింది. ఈ ఆదాయాన్ని టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వాటిపై వచ్చే వడ్డీతో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 1,00,000 నుంచి 5 లక్షల వరకు విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ఏడాదికి 3 సార్లు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తుంది. దర్శనం అనంతరం 10 లడ్డూలు అందిస్తుంది. ఇక 10 నుంచి 25 లక్షల విరాళం ఇచ్చే భక్తులకు ఏడాదికి 3 మార్లు వీఐపీ దర్శనం, 5 సార్లు ప్రత్యేక ప్రవేశ దర్శనం, బంగారు, వెండి డాలర్లు అందిస్తుంది. కోటి విరాళం ఇచ్చే భక్తులకు ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు వీఐపీ దర్శనం, 4 రోజులు ప్రత్యేక ప్రవేశ దర్శనం, పెద్ద లడ్డూలు 10, చిన్న లడ్డూలు 20, బంగారు, వెండి డాలర్లు, శ్రీవారి పట్టు వస్త్రం అందిస్తుంది. ఇటీవల టీటీడీకి విరాళాలు ఇస్తున్న దాతల్లో ఎక్కువ మంది 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రస్తుత టీటీడీ తీరు చూస్తుంటే కోటి రూపాయలు విరాళం ఇచ్చే భక్తులకు సుప్రభాత సేవ మినహా 10 లక్షలు ఇచ్చే భక్తులకు కల్పించే సదుపాయాలనే కల్పిస్తోంది. మామూలుగా కోటి విరాళం ఇచ్చే భక్తులతో పాటు 10 లక్షలు ఇచ్చే భక్తులకు ఏడాదికి 3 వీఐపీ దర్శనాలు కల్పిస్తోంది. అయితే కోటి విరాళం ఇచ్చే భక్తులు ఆ మొత్తాన్ని 10 భాగాలుగా విభజించి 10 లక్షల చొప్పున 10 విరాళాలుగా నమోదు చేసుకుంటున్నారు. ఫలితంగా వారికి ఏడాదికి 30 సార్లు వీఐపీ దర్శనం లభిస్తోంది. 40 సార్లు ప్రత్యేక ప్రవేశ దర్శనం లభిస్తుంది. ఇలా కోటి విరాళాన్ని 10 లక్షల చొప్పున విభజించడం వల్ల భవిష్యత్తులో దాతలకు వీఐపీ దర్శనాలు అధిక సంఖ్యలో నమోదవుతాయి. ఫలితంగా సామాన్య ప్రజలు రోజుల తరబడి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇటీవల టీటీడీకి కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఈ విరాళాలను దాతలు 10 లక్షలుగా విభజించి ఇస్తున్నారు. ఈ లెక్కన ఒక దాతకు సంవత్సరంలో 30 సార్లు, ఒక్కోసారి 6గురికి చొప్పున ఏడాదికి 180 మందికి దర్శనానికి అవకాశం కలుగుతుంది. అదే కోటి విరాళం ఒకేసారిగా ఇస్తే ఏడాదిలో 3 సార్ల చొప్పున 18 మందికి వీఐపీ దర్శనం లభిస్తుంది. 4గురికి సుప్రభాత సేవ 3 సార్లు కేటాయించడం ద్వారా 12 మంది దర్శనం చేసుకుంటారు. అయితే టీటీడీకి కోటి పైన విరాళం ఇచ్చే భక్తులు 10 లక్షల చొప్పున అందిస్తే భవిష్యత్తులో దాతలు మినహా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం లభించే పరిస్థితి ఉండదు. దాతలు విరాళం ఇచ్చే సమయంలో మధ్యవర్తులు వస్తున్నారు. వారి ద్వారానే ఈ పరిస్థితి వస్తోందని పలువురు వాపోతున్నారు. టీటీడీ అధికారులు విరాళాలు అందించే భక్తులకు కల్పించే సౌకర్యాలపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది.